సింగిల్ బెడ్రూమ్, అక్కడే రాత్రి అంతా ఉండొచ్చు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చిందంటే మన వాళ్లకు నాలెడ్జ్కు కొరత లేదు. ఈరోజు ఒకటే చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కానీ టెక్నాలజీ కానీ ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత నాది. దాన్ని ఉపయోగించుకునే ప్రయోజకులయ్యే బాధ్యత మీదని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే సాహిత్యం మన వారసత్వ సంపద. తెలుగు భాష సాహిత్య విజ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తోంది. నన్నయ్య, తిక్కన, ఎర్రన మహాభారతాన్ని ఎంతో మాధురంగా రాశారు. పోతన భాగవతం చదివితే భక్తి పరవశం కలుగుతుంది. అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలతో సాహిత్యానికి సంగీతాన్ని జమ చేశారు. వీరేశలింగం, గురిజాడ రచనలు సమాజంలో మార్పుకు ఆయుధంగా ఉపయోగపడ్డాయి. శ్రీశ్రీ వంటి మహాకవులు తమ రచనలతో సమాజాన్ని చైతన్యపరిచారు. ఇవన్నీ మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా రంగానికి వస్తే, సినిమా రంగం అనగానే ఈరోజు నాకు ఎంతో గర్వకారణం. దానికి చిరునామాగా, క్రియేటివ్కి చిరునామాగా తెలుగు సినిమా తయారైంది. ఇది మనందరికీ గర్వకారణం. భక్త ప్రహ్లాద మొదలుకొని బాహుబలి వరకు, ఇక మీరు ఒకసారి ఇది చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తి, ఉండనున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారనే విషయం మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఒక వెంకటేశ్వర స్వామిని చూడాలన్నా, శ్రీకృష్ణుడు రూపం చూడాలన్నా, లేకుంటే పేదవాడిని ట్యాక్సీ డ్రైవర్గా చూడాలన్నా, లేకపోతే ఏది మనం గుర్తుపెట్టుకోవాలన్నా సమాజంలో ప్రగాఢమైన ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ జిల్లాకు వస్తే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఈ ప్రాంతం నుంచే కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్ అందరూ ఇక్కడి నుంచే వచ్చారు. ఇటీవల కాలంలో చిరంజీవి, మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతం నుంచే. ఇకపోతే బాలయ్య అఖండ తాండవం గురించి చెప్పాల్సిన పని లేదు, అన్స్టాపబుల్. ఆయన ఇంకొక పక్క ముందుకు పోయే పరిస్థితి వచ్చాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ అనేక రాష్ట్రాల్లో అనేక ఇండస్ట్రీస్ ఉన్నా తెలుగు హీరోలకు ఉండే క్రేజే ప్రత్యేకం, దాంట్లో అనుమానమే లేదు. ఈరోజు మీరు చూసినప్పుడు మన సినిమాలు బాహుబలి చూసినా, మిగిలిన సినిమాలు చూసినా ఆ సినిమాలకే వన్నె తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. కడాన బాహుబలి గురించి ఇస్ ఎక్సలెన్సీ అంబాసిడర్ కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. త్రిబుల్-ఆర్ సినిమా కూడా ఒక చరిత్ర క్రియేట్ చేసింది. ఇలాంటివన్నీ మనం చూస్తే సంస్కృతి, సాహిత్యం, సినిమా తెలుగు ప్రజల బలం, దీంట్లో అనుమానం అవసరం లేదు. అదే సమయంలో ఈరోజు క్రియేటివ్ ఎకానమీ గురించి మాట్లాడారు మన మంత్రి గారు కందుల దుర్గేశం గారంటూ. ఈ ప్రాంతాన్ని కోహినూరు అన్నాడు, కానీ కోహినూరు దొరికిందే ఈ ప్రాంతంలో, కోహినూరు ఉత్పత్తి అయిందే ఈ ప్రాంతంలో. ఇక్కడి నుంచి అది నిజాంకి వెళ్ళడం, నిజాం నుంచి బ్రిటిష్కి లండన్కి వెళ్ళడం. నేను ఒకసారి లండన్కి వెళ్ళి మీ ఎగ్జిబిషన్కి వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది మన వారసత్వ సంపద. ఎక్కడున్నా ఆ కోహినూరు డైమండ్ శాశ్వతంగా గుర్తుంటుంది. అలాంటి కోహినూరు డైమండ్లు ఉండే ప్రాంతం ఈ ప్రాంతం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి నవ్వు మీ అందరికి కావాల్సింది. నేను ఈ మధ్యకాలంలో చెప్తున్నా, ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం,
ఇప్పుడు శారీరకంగా కష్టపడడం కాదు, హార్డ్ వర్క్ పోయింది, స్మార్ట్ వర్క్ వచ్చింది, నాలెడ్జ్ ఎకానమీ వచ్చింది. ఇంట్లో కూర్చొని హ్యాపీగా పనిచేసే రోజులు వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది. డబ్బులు సంపాదించుకోవాలంటే నాలెడ్జ్ ఉంటే డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్. ఆ పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ఇక్కడ తీసుకొస్తాం, టెక్నాలజీ తీసుకొస్తాం. అది రేపు రాబోయే రోజుల్లో స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ లాంచ్ చేసే ప్రాంతం మన తిరుపతిలోనే ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. అలాంటి టెక్నాలజీ వస్తుంది. డ్రోన్ టెక్నాలజీ కర్నూలులో, ఓర్వకల్లో డ్రోన్ టెక్నాలజీ సిటీనే క్రియేట్ చేస్తున్నాం. ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్, దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. విమానాలు ఎక్కడో తయారు చేయాల్సిన అవసరం లేదు. విమానాలు తయారు చేసే ఏరోస్పేస్ సిటీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లోనే చిరునామాగా ఉంటుంది, తయారు చేస్తాం. మనం ఆరోగ్యం కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మెడ్టెక్ పార్క్లో తయారు చేస్తాం. వేరబుల్స్ కూడా ఇక్కడే తయారు చేస్తాం. ఇవన్నీ తయారు చేసినప్పుడు ఇప్పుడే మీరు చూశారు, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో నేను ఒకటి అనౌన్స్ చేశాను, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి, పొల్యూషన్ లేని పరిస్థితికి వచ్చాం. ఇంకో క్వాంటమ్ వ్యాలీ ఎక్కడో లేదు. దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ రాబోయే 5 నెలల్లో ఈ అమరావతిలో వస్తుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడితే అందరూ వచ్చి మేము కంప్యూటర్లు ఇక్కడే తయారు చేస్తామని, 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి తలుచుకున్నప్పుడు చాలామంది ఏఐ, ఒకప్పుడు ఐటీ మాట్లాడా, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నా. ఇటీవల కాలంలో ఫస్ట్ టైం ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ ముందుకొచ్చి $15 బిలియన్ 1 గిగావాట్ డేటా సెంటర్, అదే సమయంలో ఏఐ హబ్ కింద విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత చాలా మంది ముందుకు వచ్చి క్యూ కట్టారు. రిలయన్స్ వస్తున్నారు, చాలా కంపెనీలు వస్తున్నాయి. చాలా మంది డేటా సెంటర్లు పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఇప్పుడు ఇవన్నీ వస్తే ఉద్యోగాలు పోతాయని. నేను ఒకటే చెప్పాను, ఉద్యోగాలు ఎక్కడికి పోవు, ఉద్యోగాలు కల్పించడానికి టూరిజాన్ని ప్రమోట్ చేస్తామని ఇప్పుడు టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నాం. అన్ని ఇజమ్స్ ఆర్. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ నాగరాజు వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మండల మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఆయన కింది స్థాయి సిబ్బందిని వ్యక్తిగత పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం సాయంత్రం 75 ఉడేగోళం గ్రామ విఆర్ఓ సంజీవప్ప వయసు కారణంగా విధులు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉండటంతో ఆయన కుమారుడు ధనంజయ్ విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఎంఆర్ఓ నాగరాజు సొంత కారు ఏపీ 39 SA 3956ను రెవెన్యూ కార్యాలయ ఆవరణలో ధనంజయ్ చేత శుభ్రం చేయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారి తన వ్యక్తిగత కారును వీఆర్ఏతో శుభ్రం చేయించడంపై అక్కడున్న సిబ్బంది, ప్రజలు అసహనం వ్యక్తం చేయగా ఈ విషయంపై ప్రశ్నించగా తహసీల్దార్ ధనంజయ్ తన కారు డ్రైవర్ అని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని కమ్మగూడలో హర్షిత గెస్ట్ హౌస్ పై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం నిన్న సాయంత్రం దాడి చేసింది. ఈ
ఈ గెస్ట్ హౌస్ లో ఇతర రాష్ట్రాల యువతులను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. పోలీసులు అందుకున్న సమాచారాన్ని ఆధారంగా దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఖలీల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. అదే సమయంలో 2 బాధిత యువతులను వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బీఆర్కే న్యూస్ ప్రతినిధి వీడియోలు తీస్తుండగా గెస్ట్ హౌస్ యజమాని ఎవరివి ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తూ భయభ్రాంతులు కలిగించారు. ఘటనపై పూర్తి వివరణ ఇవ్వకుండా యజమాని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లోపలికి వస్తే అది వేరే ఉండి ఇంకా మీరు అప్పుడే దమాయించారు అంటే ఇంకా లోపలికి వస్తే నా దాంట్లోకి నా పర్మిషన్ లేదు ఎందుకు వచ్చినావు అందు ఇష్యూ ఉంది కాబట్టి మనం సిఐ తోటి మాట్లాడంగానే బాగా రాదు. సిఐ ఎవిడెన్స్ ఉంది మనకు సాల్ మాట్లాడలేదు మీరు ఎందుకు తీస్తారు అంత అవసరం ఏంటంటే నేను అడిగినప్పుడు మీరు చెప్తున్నా సార్ రిపోర్టర్స్ ఇక్కడ ఆగే బదులు డైరెక్ట్ లోపలికి వచ్చి ఆగినా కూర్చున్నా హ్యాపీ కూర్చొని రండి సార్ మాట్లాడండి. లోపలికి వస్తే అది వేరే ఉండి ఇంకా మీరు అప్పుడే దమాయించారు అంటే ఇంకా లోపలికి వస్తే నా దాంట్లోకి నా పర్మిషన్ లేదు ఎందుకు వచ్చినావు అందు సూర్యాపేట నుంచి కోదాడ నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై పోకరీల బైక్ విన్యాసాలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా జాతీయ రహదారిపై బైక్ స్టంట్లు చేస్తూ యువకులు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. పట్టణానికి దూరంగా ఉన్న రహదారి కావడంతో పోలీస్ నిఘా లేకపోవడం బైకర్స్ కు మరింత ధైర్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్టంట్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చేసినా నేను ఏమైనా చేసిందా అక్కడ మాట్లాడతారు నంద్యాల జిల్లా మిడుతూరు మండలం తిమ్మాపురం గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బైరెడ్డి శబరి హాజరై రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతుల ఇళ్ల వద్దకు అందిస్తున్నామని ఎంపీ శబరి తెలిపారు. రైతుల భూములను తాకట్టు పెట్టే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. జగన్ ఫోటోల పిచ్చితో రాష్ట్రం సర్వనాశనమైందని మండిపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని ఎంపీ శబరి స్పష్టం చేశారు. టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఇందులో భాగంగా ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం పరకామణిలో టెక్నాలజీ తీసుకురావడం మంచి పరిణామమని స్పష్టం చేసింది. అయితే శ్రీవారి కానుకలు పొర్లించడం తొక్కటం మంచిది కాదని సూచించింది. అలాగే భక్తులకు బట్టలు విప్పి తనిఖీలు చేయడం వారి మనోభావాలు దెబ్బతీయటమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని సిఐడి ఏసీపీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.